తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఆకుల భూమయ్య గారు అధ్యక్షత వహించి సాయంత్రం వరకు దీన్ని 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పి వారిని కోరుతున్నాం. ఈనాటి రాష్ట్ర సాధన ఉద్యమం, ఈ పోరాటం ఒక కొత్త మలుపు తిరిగింది. ఇప్పటిదాకా గత 8.5 సంవత్సరాలుగా మరి ఒక రక్త చుక్క కారకుండా తెలంగాణను తెస్తామని ప్రగల్భాలు పలికినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈనాడు ఉద్యమాల ద్వారా తప్ప తెలంగాణను సాధించలేమనేటువంటి ఒక గుణపాఠాన్ని నేర్చుకుని గత 3.5 సంవత్సరాలుగా ఉద్యమాల ద్వారా తెలంగాణ అని అంటున్నటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ యొక్క నినాదమే సరి అయింది అని వాళ్ళు గుర్తించి ఈనాటికైనా గుర్తించినందుకు సంతోషిస్తూ ఈ ఉద్యమంలో పోరాటంలో వాళ్ళంతా కూడా కలిసి రావాల్సిందిగా ఈ ప్రజా సంఘాల పక్షాన వారికి పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఉద్యమం ప్రారంభమై 13 సంవత్సరాలు గడిచింది, 14వ సంవత్సరం నడుస్తున్నది. 96 నుంచి ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి క్రమంలో 96 నుంచి 2001 దాకా ఉద్యమ పదాన్ని నడిచింది. పోరాటాలే చిన్న స్థాయియే కావచ్చు, మామూలు స్థాయియే కావచ్చు, కానీ అన్ని జిల్లాల్లో పోరాటాలు, ర్యాలీలు, అనేక సభలు, సమావేశాలు, ఈ కార్యక్రమాల ద్వారానే 2001 దాకా సాగింది. 2001లో టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత శాంతియుత పద్ధతుల్లో ఎలాంటి ఉద్యమాలు లేకుండా, ఎవరు రోడ్లు ఎక్కకుండా తీసుకొస్తామనేటువంటి ఆ చాప్టరు కూడా అతి త్వరలోనే ముగిసింది. కాబట్టి ఇవాళ తెలంగాణ వాదులందరూ 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజానీకం, వాళ్లకు ప్రాతినిధ్యం వహించేటువంటి వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, సంస్థలు, ఏ పార్టీలో సంస్థలు లేనటువంటి వ్యక్తులు అంతా కూడా ఒకే మార్గం సరి అయింది అని విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి నాడు తలెత్తింది. ఖచ్చితంగా ఉద్యమాల ద్వారానే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు గాని, యువత గాని, నిరుద్యోగులు గాని, ఉద్యోగ సంఘాలు గాని అందరం కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తప్ప, వీధి పోరాటాలు చేస్తే తప్ప, 69లో జరిగినటువంటి ఉద్యమాన్ని పునరావృతం చేస్తే తప్ప తెలంగాణ రాదు అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం, అందరూ ఆ నిర్ణయానికి రావడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఏ రకంగా తీసుకెళ్దాం. 69లో జరిగినటువంటి ఉద్యమం మనకు తెలుసు. ఉద్యమం ప్రారంభమైన తర్వాత చాలా కాలం తర్వాత రాజకీయ నాయకులు అందులోకి ప్రవేశించి ఎన్నికల వైపు నడిపించి మరి ఆ ఉద్యమాన్ని విద్రోహానికి గురి చేసినటువంటి, దానికి మోసం చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇటీవలి కాలంలో కూడా జరిగినటువంటి నిరాహార దీక్ష గాని, ఆ ప్రహసనం అంతా చూసినట్టయితే మరి అది దీక్ష విరమించారా లేదా భగ్నం చేశారా అనేటువంటిది ఆ చర్చ పక్కకు పెట్టినా, మొత్తం మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నడిపి ర్యాలీలు, ధర్నాలు లాంటి మొత్తం విస్తృతంగా ప్రజానీకాన్ని ఐక్యం చేసి ఒక పీక్ స్టేజ్ లో ఒక పరాకాష్ఠగా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ముందే ప్రకటించి తీసుకోవడం అనేటువంటిది అది ఒక రకంగా చూసినట్టయితే మరి బండికి ముందర కాకుండా వెనుక గుర్రాన్ని కట్టి నడిపినట్టుగా చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజానీకం తెలంగాణ నినాదంతో ఏ పోరాటం చేసినా మరి అందులో కదిలి వచ్చి అందులో కలిసి ఐకమత్యంగా కలిసి పోరాటం అనేటువంటిది ఒక సంతోషించదగిన విషయంగా మనం గమనించాలి. ఎవరు ఏ నినాదంతో ఏ రకంగా పోరాటం చేసినా గానీ తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రజలంతా సహకరిస్తూ ఉన్నారు, అందరం సహకరించాం. అయితే అందులో ఉన్నటువంటి తప్పొప్పులు, సాధ్యాసాధ్యాలను మరొకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతా మేధావి వర్గంగా ఉన్నటువంటి మనము ఎవరో ఏదో చెప్తే పరిగెత్తడము, ఉరికడము కాదు, ఆలోచించి సరి అయినటువంటి పద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. ఇవాళ మనకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే ఇవాళ టీఎన్జిఓస్ ఒక నిరాదీక్ష శిబిరాన్ని వేసుకుని వాళ్ళు కూడా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ జోన్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ మాదేనంటూ నిన్ననే వాళ్ళు పెన్ డౌన్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది ఉద్యోగులు. అందులో కానిస్టేబుల్ కూడా
దీనికి నిరసనగా కాల్చుకొని చనిపోయినటువంటి పరిస్థితి చూస్తే పోలీసుల్లో కూడా ఎంత మరి ఆవేదన ఆక్రోశం ఉంది అనేటువంటిది గమనించినప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనం కాదనలేదు.